ఊర్లో అందరి బాధ్యత నీ భుజాల మీద వేసుకుంటావు, కానీ కన్న తండ్రి పిలిస్తే మాత్రం రావా? నాన్న ప్లీజ్ నాన్న, నాన్న అత్తయ్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దు. తనకి ఒంటరితనం కొత్తేం కాదు. నువ్వు కామ్గా ఉండు. పదా ఎక్కు. నాన్న. గగన్, భూమి, గగన్ ఎక్కడున్నావా? అయ్యో గగన్, నీకోసమే వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళావు? నేను యాక్చువల్లీ భూమి కోసం వస్తున్నానమ్మా. ఎక్కడుంటాను? ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి ఫోన్ చేయి తనకి. ఓ యా, ఫోన్ చేద్దాం. భూమి నా కాల్ కట్ చేసింది. क्या साहब? ये आकाश सर का घर है? ये रॉकस्टार आकाश साहब का घर है। అదేం లేదండి, అది నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి. సార్ మీరు తెలుగు వాళ్ళా? అవునండి. ఓ మై గాడ్, నేను కూడా తెలుగు వాడిని సార్. ఆకాష్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. అన్నట్టు ఆకాష్ గారు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు సార్? దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ముందు ముంబైలో ఉండేవారు, తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. చాలా మంచి అండి. గగన్ అయితే 10 సంవత్సరాలు ఇక్కడ ఎలా ఉంటాడు? ఉంటానండి. మంచిదండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆకాష్ గారి పియేనా? అవును. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అండి. ఈరోజు ఒక అమ్మాయితో డాన్స్ చేశారు కదా, ఇద్దరు కెమిస్ట్రీ సూపర్గా ఉంది. భూమి మేడమా? వాళ్ళిద్దరూ డాన్స్ పార్ట్నర్స్. పార్ట్నర్సా? పార్ట్నర్స్ ఏంటి? పార్ట్నర్సా? ఎప్పటి నుంచి? అదంతా మీకెందుకు? జస్ట్ అడిగానులేండి. ఆకాష్ గారిని ఒకసారి కలవచ్చా? లేరు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్. హైదరాబాదా? ఈ మధ్య అక్కడ ఎలాంటి డాన్స్ షోస్ లేవే. అయినా ఇప్పుడు అక్కడికి ఎందుకు? భూమి కోసం. భూమి కోసమా? ఆకాష్కి భూమితో సంబంధం ఏంటి? లేకపోతే నిజంగానే వీడు గగనేనా? కానీ గగనే అయితే 10 సంవత్సరాలు ఇక్కడ ఎలా ఉంటాడు? అసలేం జరుగుతోంది? ఛ! భూమి, నీతో మాట్లాడాలి.
ఒక్కసారి నా మాట వినండి నాన్న. నీ మాటలు విని విని ఇక్కడి వరకు వచ్చా. ఇక వినేది లేదు. ఒక తండ్రిగా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. చిన్నప్పుడు పరిస్థితుల వల్ల నిన్ను నాకు దూరం చేయాల్సి వచ్చింది. ఆ బాధని నేను ప్రతిరోజు అనుభవించాను. ఇప్పుడు దేవుడు మళ్ళీ నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఇక నుంచి నీ జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయం నిన్ను కాపాడేదే అవుతుంది. నువ్వే కదా గగన్తో నీ బంధం ముగిసిపోయిందని చెప్పింది. నువ్వే కదా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టింది. అంతా అయిపోయాక మళ్ళీ వాడు కనిపించాడని ఎంతకంత ఆరాటపడుతున్నావు? ఆ గగన్ నీ జీవితంలోకి వచ్చిన రోజే నీ ప్రశాంతత పోయింది. వాడు పోయాక ఆ చాప్టర్ క్లోజ్ అయింది అనుకున్నాను. కానీ మళ్ళీ అదే గతాన్ని తవ్వుకుంటూ నువ్వే వెతుక్కుంటూ వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోను. అసలు వాడు బతుకున్నప్పుడే నువ్వు వద్దనుకున్నావు. ఇప్పుడు చనిపోయాడనుకున్న మనిషి మళ్ళీ కనిపించాడని వాడి వెనకాల పట్టమేంటో నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు. నీకోసం నీ తండ్రి ఎంత దూరం ఆలోచిస్తున్నాడో ఈరోజు నీకు అర్థం కావట్లేదు భూమి. ఒకరోజు అర్థమవుతుంది. కానీ అప్పటికే ఆలస్యం కాకూడదని నేను భయపడుతున్నాను. అందుకే ఇప్పటినుంచి నువ్వు ఈ గది నుంచి బయటికి రావటం లేదు. పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఈరోజు నేనదే చేస్తున్నాను. సారీ, నీ దగ్గర ఫోన్ కూడా ఉండటం మంచిది కాదు. నాన్న 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 ప్లీజ్ నాన్న, నా మాట వినండి ప్లీజ్ నాన్న. అందరూ వినండి. తను ఎంత ఏడ్చినా ఎంత బ్రతిమిలాడినా తలుపు మాత్రం ఎవరూ తీయొద్దు. మాట్లాడితే సమాధానం చెప్పండి. ఆకలేస్తే అన్నం పెట్టండి. ఏం కావాలన్నా చూసుకోండి. కానీ ఆ గది నుంచి మాత్రం బయటికి రానివ్వద్దు. ఈరోజు తను నన్ను ద్వేషించినా పర్లేదు. రేపు నేను తీసుకునే నిర్ణయం ఎందుకో అర్థం చేసుకుంటే చాలు. తన జీవితం బాగుండాలంటే ఈరోజు నేను కఠినంగా ఉండాల్సిందే. అదొక తండ్రిగా నా బాధ్యత. సూర్య, ఒక్క విషయం కన్ఫర్మ్ అయింది. ఆ గగన్ గాడు ఇంకా చనిపోలేదు.